గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా నీటి సంరక్షణ కోసం నీటి సంఘాల పాత్ర అనే విషయమై మన ఇరిగేషన్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ చీడుకొండ చెరువు అని చెప్పేసి అక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని తర్వాత కలెక్టర్ గారు మంజూరు చేసిన వర్కుల్ని ఈ నెల 27వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు కూడా మనం చేసుకోవచ్చు. ప్రకారంగా 100 రోజుల కార్యక్రమాన్ని అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు నీటి సంఘ ప్రతినిధులు అందరూ కూడా సమిష్టిగా చేసి రైతులకి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఆశయం నెరవేరేటట్టుగా రైతులకు ఆ ఫలాలు అందేటట్టుగా నీటిని గత 2 సంవత్సరాలు ఏ రకంగా ఆ తాండవ ఆయకట్టులోని రైతులందరికీ నీరు ఎలాగ అందించామో ఆ రకంగా అందించినందుకు తగిన ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ప్రతినిధి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన నీటి భద్రత మరియు సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమము మీద ఈరోజు ఒక అవగాహన కార్యక్రమము మా రైతు సంఘాలు మరియు ప్రాజెక్ట్ చైర్మన్లు మరియు ఆయకట్టుదారులతో లోకల్ లీడర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాన్ని ప్రారంభించారు. అయితే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాలు ఏదైతే ఉన్నాయో అవి మనకి 1 మీటరు ఇప్పుడున్న దానికంటే 1 మీటరు రీచ్ అంటే పెరగడానికి మీదకి రావడానికి 100 రోజుల ప్రణాళిక ఈరోజు అనగా 6/4/26 నుంచి 14/7/2026 వరకు 100 రోజుల ప్రణాళిక ఇచ్చారు. అందులో 10 రోజులు మొదటి 10 రోజులు పనుల గుర్తింపు, తర్వాత 5 రోజులు శాంక్షన్స్, ఆ తర్వాత 80 రోజులు పనులు పూర్తి చేయడము, చివరి 5 రోజులు దాన్ని అసెస్ చేయడం అనే కార్యక్రమం మీద మా సాగునీటి సంఘాల సభ్యులకు మరియు మిగతా ఆయకట్టుదారులకు ట్యూబ్ రిప్రజెంట్కి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళి నేను ఈ కార్యక్రమంలో చెరువుల తాలూకా అదుపులు మరమ్మతులు మరియు సర్ప్లస్ వేర్ రిపేర్లు మరియు బండ్లు స్ట్రెంథనింగ్ మరియు చెక్ డ్యామ్ రిపేర్లు మరియు కొత్త కట్టడాలు అనే కార్యక్రమాలు చేస్తూ అలాగే చెరువులకి నీటి సరఫరా కాలువలు ఏవైతే ఉన్నాయో ఇన్లెట్లు అవుట్లెట్ ఛానల్స్కి అన్నిటికీ కూడా ఉపాధి హామీ వేస్ట్ సేకర్స్ ద్వారా చేసి అన్నీ కూడా కాలువలకి నీరు సులువుగా సరఫరా చేసే విధంగా ఆయకట్టుకి అన్నింటినీ చేసే విధంగా తద్వారా భూగర్భ జలాలు కూడా పెరిగే విధంగా 1 మీటర్ పెరిగే విధంగా అలాగే పెరిగే విధంగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని ఈ మూలంగా తెలియజేస్తున్నాం.